నమస్కారం. శాకాహారి బిఏ వెస్ట్ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్‌లో శాకాహారం గురించి తెలుసుకుంటూ ఉంటాం. మరి ఈ ఎపిసోడ్‌లో కూడా శాకాహారం అంటే ఏంటి? శాకాహారిగా ఎందుకు ఉండాలి? శాకాహారంగా ఉంటే దాంట్లో ఉండే లాభాలేంటి? మరి ఈ అంశాల గురించి మనం తెలుసుకుందాం. సో, ఈ విషయాలన్నీ తెలపడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పేమెంట్ మాస్టర్ బి. చంద్రకళ గారు. సో, ఆవిడని అడిగి ఈ శాకాహారం గురించి మరి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ది షో. నమస్కారం. మనం పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అంతా కూడా ఈ శాకాహారం అన్న దానిపైనే ఆహ్, బేస్ అయ్యి ఉంది. సో, ఈ శాకాహారం అంటే ఏంటి అంటారు? శాకాహారం అంటే మంచి కూరగాయలు, వెజిటేబుల్, హ్మ్. మంచి పండ్లు కానీ, మంచి ధాన్యము కానీ, చిరుధాన్యాలు కానీ, హ్మ్. మొలకెత్తిన గింజలు కానీ, అన్ని ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ కానీ, హ్మ్. ఇవన్నీ శాకాహారాలు వస్తాయి. వస్తాయి. యెస్. మేడం చాలామంది ఏమంటూ ఉంటారంటే మాంసాహారంలో మరి చాలా విటమిన్స్ అది ఉంటూ ఉంటాయి. అంచేత మాంసాహారమే సేవించాలని కొంతమంది ఒక్కొక్కసారి డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఎంతవరకు మరి ఇది కరెక్ట్ అంటారు? అది తినడం వాళ్ళు ఆ టైంకు తింటారు, వాళ్ళకి బలం కూడా వస్తుండొచ్చు ఎంతో కొంత. అయితే అది చాలా మటుకు తప్పు. హ్మ్. అది చాలా రాంగు. అది తినడం వల్ల మనకు ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఎంతోమంది దానివల్ల బాధపడే వాళ్ళు ఉన్నారు. హ్మ్. చాలా దానివల్ల సఫర్ అయ్యి ఎన్నో రోగాల బారిన పడుతున్నారు. అది చాలా అది తింటే కూడా ఒక రకమైన మొబ్బు, బద్ధకం అనేది కూడా వస్తుంది. హ్మ్. అలాంటిది తినడం వల్ల చాలా నష్టం కూడా వస్తుందని. సో, అంటే మన శరీర ఆహ్, ఆకారం బట్టి అసలు మనం ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి మంచిదవుతుందంటారు? అంటే శాకాహారంగా తీసుకుంటే మంచిదంటారా? లేకపోతే మాంసాహారం తీసుకుంటే మంచిదంటారా? శాకాహారమే ముఖ్యము. మనకు హ్మ్. ప్రకృతి ఇచ్చింది మనకు శాకాహారమే. మొదటి నుంచి దేవతలు వాళ్ళు కూడా తిన్నది కూడా శాకాహారమే. హ్మ్. మనం కూడా శాకాహారం తింటే వాళ్ళలాగా మనం కూడా మంచి బుద్ధి, మంచి జ్ఞానము, హ్మ్. మంచి తెలివి వస్తుందని నేను చెప్తున్నాను. ఓకే. అంటే చాలామంది అమ్మవారికి వాళ్ళకి పేరు చెప్పి అవును. మరి ఎన్నో మూగజీవాలను బలి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే మా కొడుకుకేదో పెళ్లి జరగాలని, మా అవును. కూతురికేదో మరి ఇంకోటి రావాలని రకరకాలుగా బలి ఇచ్చేస్తూ ఉంటారు. అవును. మరి మొక్కులు ఈ బలి ఇవ్వడం ఎంతవరకు సబబు అంటారు? అది ఇయ్యకూడదు, చాలా తప్పు. హ్మ్. వాళ్ళు ఇయ్యడం వల్ల ఏదో మాకు మంచి జరుగుతుంది అని ఇస్తారు కానీ అది చాలా తప్పు. అలా ఇయ్యకూడదు. ఆ మూగజీవులను హింసిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఎంతో నష్టం అని కూడా తెలుస్తలేదు. ఓకే. ఏదో అమ్మ వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు మూగజీవులను బలిస్తున్నారు కానీ హ్మ్. అది అలా చేయకూడదు. అది చాలా రాంగ్. హ్మ్. అలా చేయవద్దు, తప్పు అది. ఓకే. అంటే మరి చాలామంది ఏమంటూ ఉంటారంటే ఈ కోడిగుడ్డేమో వెజిటేరియన్ అనేసి ఆ, అంటూ ఉంటారు. అదే మరి ఆ కోడిగుడ్డు మరి అది వెజిటేరియన్ అంటారా? లేకపోతే నాన్ వెజిటేరియన్ అంటారా? వెజిటేరియన్ ఎట్లయితదండి? అది నాన్ వెజ్‌కెళ్ళే వస్తది గదా! హ్మ్. అది వెజిటేరియన్ అని ఎలా అనుకుంటాం మనం? హ్మ్. అని అది నేను గూడా ఈ పిరమిడ్ వచ్చేది మెడిటేషన్‌కొచ్చి నేను కూడా 2008లో వచ్చాను. నేను కూడా తినేదాన్ని ఫస్ట్‌లా. తెలియకముందు తినేదాన్ని. అయితే అది ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చినో మెడిటేషన్‌కు అప్పటినుంచి ఆ గుడ్డుతో సహా అన్నీ మానేశాను. ఓకే. మన పత్రి సారు గురువుగారు కూడా ఎన్నోసార్లు వద్దు తినొద్దు, మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు కానీ మాంసాహారం మాత్రం మానేయండి, హ్మ్. జీవహింస మహాపాపము, తినొద్దు తినొద్దు అని ఎన్నోసార్లు ఎన్నో ప్రకటనలు ఇచ్చాడు. ఓకే. అది నేను నమ్ముతున్నాను. యెస్. చాలామందికి చెప్తున్నాను కూడా తినొద్దు. హ్మ్. ఓకే. ఉమ్, సో, మీరు మాంసాహారిగా ఉండేవారి వరకు ఇప్పుడు శాకాహారిగా అయ్యారు. అవును. సో, మాంసాహారిగా ఉన్నప్పుడు మీ యొక్క శరీరంలో మీకు ఎలాంటి మార్పు గమనించారు? అలాగే శాకాహారి అయిన తర్వాత మీలో మరి ఎలాంటి మార్పులు మీరు గమనించుకున్నారు? అది కొంచెం మాకు వివరించి చెప్తారా? సరే. అప్పుడు మాంసాహారం తినేది ఏదో తింటున్నామని తినేవాళ్ళం కానీ హ్మ్. దానివల్ల ఏదో పెద్ద మనకు లాభం వస్తుంది, బలం వస్తుంది అనేది ఏమీ లేదు. హ్మ్. ఇప్పుడు కూడా శాకాహారం తింటున్నాము, మంచిగానే ఉంది, ఆరోగ్యం బాగుంది. హ్మ్. అప్పుడు మాంసాహారం తిన్నా కూడా ఎన్నో రోగాలు రావడము, నడుము నొప్పి రావడము, బ్యాక్ పెయిన్ రావడము, ఎన్నో మానసికంగా ఎన్నో ఉండేది నాకు. అయితే అవన్నీ శాకాహారము ఎప్పుడైతే తింటున్నామో, మళ్ళీ మెడిటేషన్‌లకి ఎప్పుడైతే వచ్చినో అప్పటి నుంచి అవన్నీ మానసికంగా కూడా ఎన్నో ఉండేది. హ్మ్. అవన్నీ పోయినాయి. ఓకే. ఇప్పుడు ఏది వచ్చినా కూడా ఒకవేళ తట్టుకునే శక్తి వచ్చింది.
ఓకే. అది సో చాలామంది మనం ఎప్పుడైతే ఈ జంతు జాలాన్ని బలి ఇచ్చేస్తూ ఉంటామో అవును. ఆ చాలా జంతు జాలాలు అవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. అవును. ఈ వరకు పిచ్చుకలు మనకి అవును. ఎన్నో ఉండేది. ఈజీగా కనిపించాయి, ఇప్పుడు కనిపించేది. పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. అవును. సో మరి ఈ బలి ఇవ్వడం మూలంగా మరి ఈ అంతరించిపోవడం అన్నది జరుగుతుంది కదా, మరి అవును. ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? అది చాలా అలా చేయడం వల్ల చాలా ఈ ప్రకృతికి కూడా చాలా కలుషితం వస్తుంది. అవి ఉంటే మనకు ఎన్నో విధాలుగా కాపాడుతాయి. ఎన్నో విధాలుగా మనము కాపాడుతాయి. అది చాలా రాంగ్ అలా చేయడము. అలా ఎప్పుడు చేయకూడదు. కాకపోతే ఈ మన ప్రకృతి వల్ల కూడా ఈ కాలుష్యము ఇవి మనకు ఆ జంతువులు లేకపోవడం వల్ల ఈ కాలుష్యం కూడా పెరిగిపోతుంది. ఉమ్, అలా చేయడం వల్ల మనకు చాలా నష్టం వస్తుంది మానవులకు. అది చేయవద్దు. దాంట్లో వల్ల ప్రేమ, దాంట్లో వల్ల కరుణ చూపిస్తే మనకు కూడా మనతో పాటు అవి కూడా ఎంతో స్వేచ్ఛగా పెరుగుతాయని నేను. సో ఇప్పుడు మరి ఎంతో జంతు జాలాన్ని చంపేస్తున్నాం కదా, ఈ జంతు జాలాలకి తర్వాత ఈకో సిస్టమ్ అనేది చాలా దెబ్బతింటుంది. అవును. అంటే ఎందుకంటే జంతువులు చనిపోతున్నాయి, ప్లస్ జంతువులు రావట్లేదు. ఇప్పుడు ఒక మొక్కను తీసేమనుకోండి, అవును. మళ్ళీ దానికి విత్తనాలు వేస్తే మొక్క వస్తుంది. మొక్కొస్తాయి. కానీ ఒక జంతువుని చంపితే కనుక ఆ జంతువు మళ్ళీ తిరిగి రాదు. రావు. సో ఈ ఈకో సిస్టమ్ అన్నది దెబ్బతింటుంది. అంటే మనకి వర్షాలు పడే చోట వర్షాలు పట్టలేదు, ఎక్కడైతే పడకూడదు అక్కడ పడుతున్నాయి. అవును. తర్వాత మనకి ఈ నేలల్లో కూడా ల్యాండ్ స్లైడ్స్, అవును. భూకంపాలు లాంటివి కూడా సంభవిస్తున్నాయి. వస్తుంది. సో ఈ విషయంలో మీరు ఏమంటారు? అయితే ఇది చాలా రాంగు కదా, ఇలా చంపడము ఇది దాంట్లో వల్ల ఎన్నో అడవులు కూడా అంతరించిపోతున్నాయి. దాంట్లోకి ఇంతకు ముందు అంటే ఎక్కడ పడితే అక్కడ అడవులు ఉండేది, అవి స్వేచ్ఛగా తిరుగుతుండేది. ఇప్పుడు దాంట్లో కూడా స్వేచ్ఛగా లేదు. దాంట్లోనూ ఎన్నో మానవులు ఎంతో చంపుకొని తినడము, దానివల్ల ఎన్నో అంతరించిపోతున్నాయి. అది చాలా మన ప్రకృతికి కూడా చాలా నష్టం వస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మేడం, పత్రిజీ చాలాసార్లు అన్నారు మరి ప్రతి వాళ్ళు శాకాహారి కావాలనేసి. కానీ శాకాహారం వల్ల ఆధ్యాత్మికానికి ఏమైనా తేడా వస్తుందా, లేకపోతే మాంసాహారిగా ఉన్నా కానీ మన ఆధ్యాత్మికంలో ఎదగచ్చు అంటారా? మీరు ఏమంటారు? అంటే శాకాహారం వాళ్ళే ఎదుగుతారు. మాంసాహారం తింటే అది ఎలా ఎదగడానికి తోడ్పడదు. వాళ్ళు అది తెలుసుకొని శాకాహారంగానే మారాలి. శాకాహారం తింటేనే ఎదుగుతారని నేను నమ్ముతున్నాను. ఓకే. అంటే ఈ మాంసాహారం తింటే ఎంతసేపు పడుతుంది మేడం అరగడానికి, అలాగే శాకాహారం తింటే ఎంతసేపు అరగడానికి పడుతుంది అంటారు? మీకున్న ఆ విజ్ఞానం మాకు కొంచెం చెప్తారా? అది మాంసాహారము అరగదు కదా తొందరగా. అది తింటే 72 గంటలు అరగడానికి, జీర్ణం కావడానికి పడుతుంది టైము అని చెప్తున్నారు, ఎందరో చెప్తున్నారు. అయితే ఇదే శాకాహారం తింటే మనకు 8 గంటలలోనే జీర్ణం అవుతుంది, మనకు మంచిగా ఉంటుంది ఆరోగ్యం. ఓకే. అంటే చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చింది వెగాన్ అనేసి, అంటే చాలామంది అంటే ఈ పాల పదార్థాలు ఇవన్నీ కూడా తీసుకోవట్లేదు. సో దాని గురించి కొంచెం వివరించి నాకు చెప్పగలుగుతారా? అంటే పాల పదార్థం అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, అవి శాకాహారమే అని అందరూ వాడుతున్నారు. శాకాహారం తినే వాళ్ళు వాడుతున్నారు, మాంసాహారం తినే వాళ్ళు వాడుతున్నారు. అది శాకాహారం కిందికే వస్తుంది అని నేను నమ్ముతున్నాను. చాలామంది మనకి ఏంటంటే శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటారు. శాకాహార ర్యాలీలు చేస్తూ ఉండి మరి ఎంతో నినాదాలు చేస్తూ మరి మాంసాహారం వద్దు, శాకాహారం వద్దు అని చెప్తూ ఉంటారు. మరి ఈ నినాదాలు చేసి శాకాహార ర్యాలీలు చేస్తుంటే మరి చాలామందికి ఏ రకంగా ప్రభావితం అవుతారు? మనకి శాకాహారం మీద ఎలాంటి వాళ్ళకి ఆ ఒక నాలెడ్జ్ వస్తుందంటారు? అది చెప్పంగా కొంతమంది అయినా వింటారు. మనం చేసే ప్రచారం చేస్తుంటే ఎవరో 100కు 10 మంది అయినా వింటారని మా నమ్మకంతో చేస్తున్నాం. అందరి నమ్మకంతోనే చేస్తున్నాము. ధ్యాన ప్రచారాలు, శాకాహార ప్రచారాలు, ఇట్లా శాకాహార ర్యాలీలు అలా చేస్తున్నాం. మనం మంచి చేస్తే మనకి మంచి వస్తుంది, చెడు చేస్తే మనకి చెడు వస్తుందని మనం చెప్పుకుంటూ ఉంటాం, కర్మ సిద్ధాంతం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇంతమందికి ఈ జంతుజాలాన్ని చంపితే కనుక ఎవరితో చంపారో వాడొక్కడికే మరి చెడు జరుగుతుందా, లేకపోతే ఆ తిన్న వాళ్ళకి, ఆ వడ్డించిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కర్మలు అంటుకుంటాయంటారా?
ఇక అందరికీ అంటుకుంటాయి కదా మరి, చంపిన వాళ్ళకు, చాకరించిన వాళ్ళకు, వండిన వాళ్ళకు, వడ్డించిన వాళ్ళకు, ఇక వాళ్ళది కూడా భాగస్వామ్యం ఉంది కదా అందులో, అందరికీ అంటుకుంటుంది. అది అందరికీ వస్తుంది, తిన్నా తినకపోయినా అందరికీ వస్తుంది అది. అది ఓకే. అంటే చాలా మంది ఈ మధ్యన ఈ బిజినెస్లు చేస్తూ ఉన్నారు. అవును. అంటే అంటే ఒక ఒక చేపని పట్టుకోవడం కానీ, ఆ చేపలని అవన్నీ మెయింటైన్ చేస్తుంటారు, రొయ్యల్ బిజినెస్, తర్వాత ఈ మేకలను చంపి పెంచి దాన్ని చంపే బిజినెస్. అంటే మన బిజినెస్ అంతా కూడా ఈ జంతు జానాలని పెంచి దాన్ని చంపడానికే ఉపయోగపడుతుంది. కానీ ఇలాంటి బిజినెస్ కాకుండా మరి వేరే బిజినెస్ చేస్తే మరి ఎన్నో జంతు జాలాలు బతుకుతాయి కదా. మరి అలాంటి దిశలో మనం ఆలోచిస్తే మంచిదంటారా? చాలా మంది గుర్తించలేరు ఇప్పటికీ కూడా, ఎందుకంటే మా బిజినెస్ అది, మేము చేయాలి, తినే వాళ్ళు కూడా తింటున్నారు. ఇప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా కూడా, పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, మళ్ళా మ్యారేజ్ డేలు అని ఏవి వచ్చినా కూడా, పెళ్ళిళ్ళు కానీ, ఏది పుట్టినా చచ్చినా ఏవైనా కానీ మాంసాహారమే పెడుతున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు తినే వాళ్ళు తింటున్నారు, పెట్టే వాళ్ళు పెడుతున్నారు. అది అలా పెట్టకూడదు. కాకపోతే ఎవరు వాళ్ళకు ఆ జ్ఞానంలో ఉన్నారు. ఇంకా ఆ జ్ఞానము వస్తే మంచిగా అందరూ మారితే మంచిగా ఉంటారు. అంటే ఇప్పుడు చాలామంది ఈ శాకాహారంలో ఇది మాంసాహారంలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయనేసి అంటూ ఉంటారు, శాకాహారంలో ఉండవు అంటూ ఉంటారు. మరి ఎంతవరకు అది నిజం అంటారు? దాంట్లో ఎంతవరకు మాట ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా రాంగే అమ్మా. శాకాహారమే మంచిది, ఏ అమృతాహారము అదే మనకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మాంసాహారం తినడం వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి, చాలా మనకు ఎన్నో తెలియని రోగాలు కూడా వస్తున్నాయి మనకు. అది తినకపోవడమే చాలా మంచిదని నేను నమ్ముతాను. కానీ విటమిన్స్ మరి సంగతి ఏంటి? చాలా మంది అంటుంటారు కదా మాంసాహారంలో విటమిన్స్ ఉన్నాయి. అది ఒట్టి అపోహనే. అది దాంట్లో ఏమీ విటమిన్లు లేవు, ఏం లేవు, వాళ్ళ అపోహలు. ఎందుకంటే తినాలి, ఇది తింటే మనకు బలం వస్తుంది అనేసి దాని వల్ల వాళ్ళకు ఏదో మనకు శక్తి వస్తుంది, బలం వస్తుంది అని నమ్ముతున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. కాకపోతే మనకు ఇంకో ఈ శాకాహారంలో కూడా ఎన్నో మనకు ప్రోటీన్లు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, మళ్ళీ చిరుధాన్యాలు ఉన్నాయి, దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, రకరకాల ఆకుకూరలు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి మనకు. అవి తింటే దానికన్నా ఎక్కువ పోషకాలు అందుతాయి మనకు. మరి ఎంతో అద్భుతమైన పాయింట్ చెప్పారు. అంటే మనకి శాకాహారంలో కూడా ఆ విటమిన్స్ ఉన్నవి చాలా ఉన్నాయి. మీరు అన్నట్టుగా చిరుధాన్యాలు ఉన్నాయి, మళ్ళీ ఆకుకూరలు ఉన్నాయి, వీటన్నిటిలోనూ కూడా విటమిన్స్ వస్తాయి. విటమిన్స్ కోసం మనం మాంసాహారమే తినక్కలేదు, మరి శాకాహారంలో కూడా ఈ విటమిన్స్ అన్ని లభిస్తాయని చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మరి మీ దృష్టిలో మరి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము మాంసాహారం తింటున్నాం, మరి శాకాహారంకి ఎలా రావాలి అని అడిగితే, మరి ఎందుకు రావాలి అని అంటే కనుక మీరు వాళ్ళకి చెప్పే జవాబు ఏంటి? మేము అది తినకూడదు, అది చాలా మంచి పద్ధతి కాదు, మంచి శాకాహారమే తినాలి, అదే మనకు మంచిది, అలా తినకూడదని నేను చెప్తూ ఉంటాను. చాలా అదే. అంటే ఆధ్యాత్మిక పరంగా చూస్తే కనుక మరి అది శాకాహారం తింటే మంచిదంటారా, లేకపోతే మాంసాహారం తింటే మంచిదంటారా? శాకాహారమే మనకు మంచిది. మొదటి నుంచి పూర్వీకుల్లో నుంచి శాకాహారమే తినేవాళ్ళు. ఇప్పుడు అంటే ఏదో పండుగ పబ్బము వస్తే తినేవాళ్ళు, అప్పుడు తిన్నా కూడా. ఇప్పుడు అలా కాదు, వారంలో 3 సార్లు 4 సార్లు రోజు ఎగ్స్ అని అవేని ఇవేని రోజు తింటున్నారు. అలా తినడం వల్ల కూడా మనకు ఎన్నో రోగాలు వస్తున్నాయి కదా. ఎన్నో డాక్టర్లు ఎంతోమంది ఉన్నా కూడా సరిపోవట్లేదు, ఎన్ని హాస్పిటల్ ఉన్నా సరిపోవట్లేదు. ఎందుకంటే ఈ కలుషితమైన ఆహారం తినడం వల్లనే ఇలాంటి రోగాలు వస్తున్నాయని నేను నమ్ముతున్నాను. మరి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అది ఏమంటారంటే కానీ ఆవును సంరక్షించాలి అని అంటారు. ఆవును ఒక్కనే సంరక్షించాలా, మరి ప్రతి ఒక్క జంతుజాలాన్ని కూడా సంరక్షించాలా? అంటే ఒక చేప అవ్వచ్చు, ఒక పీత అవ్వచ్చు, లేకపోతే కోడి అవ్వచ్చు, ఒక మేక అవ్వచ్చు, అన్ని జంతుజాలాన్ని మనం సంరక్షించాలంటారా, లేకపోతే ఓన్లీ ఆవును ఒకటే సంరక్షించాలంటారా? ఆవును సంరక్షించాలి, అది మంచిదే. కాకపోతే అన్ని జంతువులలో కూడా మనం సంరక్షించుకోవాలి, దాంట్లను ప్రేమగా చూసుకోవాలి. దాంట్లో కూడా మనలాగానే దాంట్లో కూడా జీవాత్మ ఉన్నాడు కదా, అందుకోసం దాంట్లో కూడా ప్రేమించాలి, దాంట్లో కూడా సంరక్షించుకుంటే మంచిది. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు మేడం. అంటే
ఆ ప్రతి జీవిలో కూడా ఒక ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటుంది. దాని కోసం తింటే కనుక అది కూడా అవి బాధపడుతుంది. కూడా మనం ఎంత అంచేత మన పిల్లలకి చిన్న దెబ్బ తాకితేనే మనం ఎంతో బాధపడతాము. ఉమ్, అవి కూడా అలా బాధపడతాయి కదా. yes, అందుకని తినకపోవడమే చాలా కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎస్. సో మరి మనం శాకాహారం గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. సో మన పిఎంసి ప్రేక్షకులకి మీరు ఇచ్చే ఫైనల్ సందేశం ఏంటి శాకాహారం పైన? ఇలాంటి ప్రచారాలు ఎన్నో చేయాలి. ఉమ్, ఇలా చాలా మందికి తెలియని వాళ్ళకు ఎంతో తెలియని వాళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా తెలియని వాళ్ళు ఇంకా ఎందరో ఉన్నారు. ఉమ్, వాళ్ళకు అందరికి కూడా ఇలాంటి అవకాశం ఇవ్వాలి. ఉమ్. ఇలాంటిది అందరికీ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎస్ మేడం, ఎంతో మరి అద్భుతంగా మరి శాకాహారం బిఏ వెజిటేరియన్ ప్రోగ్రాముల్లో మీరు మీకున్న జ్ఞానాన్ని మాతో పంచుకున్నారు. మీకు ఎంతో కృతజ్ఞతలు. ఇలాంటివి మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషము. సో ఇదండి ఇవాల్టి శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.